హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్యాంకర్స్ పాత్ తెలుగు. ఈ వీడియోలో మనం 100 డిఐ సిరీస్లో భాగంగా డిఐ నెంబర్ 58ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని విజిట్ చేయడం ఇదే మొదటిసారి అయితే కనుక మన ఛానల్లో ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని ఒకసారి చూడండి. ఆ వీడియోస్ మీ ప్రిపరేషన్కి ఏమాత్రం యూజ్ అవుతాయని మీకు అనిపించినా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా డిఐ నెంబర్ 58లోకి వెళ్ళిపోవచ్చు. డిఐ నెంబర్ 58 చూసుకున్నట్టయితే కనుక ఇదొక క్యాండిల్ గ్రాఫ్కి సంబంధించిన డిఐ. అంటే ఇది క్యాండిల్ గ్రాఫ్ కూడా కాదు, పూర్తిగా ఒక రకమైన బార్ గ్రాఫ్. ఎలా అంటే హాఫ్ బార్స్ ఉంటాయి, ఇందులో బార్స్ అనేవి సగం సగంగా ఉంటాయి. వీటికి పైన ఇలాగ ఒత్తిలిస్తే అదే క్యాండిల్ బార్ అవుతుంది. ఓకే, క్యాండిల్ గ్రాఫ్ అవుతుంది అదే. సో ఇది ఇలాంటి సెట్స్ ఎక్కువ పిఓ మెయిన్స్లో వస్తాయి. బట్ ఇది పిఓ మెయిన్స్ అంత డిఫికల్టీ లెవెల్ అయితే కాదు, క్లర్క్ మెయిన్స్లో మనం చేయగలిగే లెవెల్లో ఉంటుంది. సో మనం అందరం చేయగలిగే లెవెల్లో క్లర్క్ మెయిన్స్లో ఉంటాయి ఇలాంటివి ఎక్కువ. ఓకేనా, చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు. ఆన్సర్ ది క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. ఓకే, ది గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ది పర్సంటేజ్ ఆఫ్ ట్రైన్ టికెట్స్ బుక్డ్ అవుట్ ఆఫ్ టోటల్ టికెట్స్ బుక్డ్. ఓకే, టోటల్ టికెట్స్ ఏంటి? ట్రైన్ టికెట్స్ అండ్ ఫ్లైట్ టికెట్స్ ఇన్ 5 డిఫరెంట్ మంత్స్. ఓకే, 5 డిఫరెంట్ నెలల్లో, 5 వేరువేరు నెలల్లో ట్రైన్ టికెట్స్ యొక్క పర్సంటేజ్ని ఇక్కడ ఇండికేట్ చేశారంట ఈ బార్గ్రాఫ్లో. అది కూడా దేంతో కంపేర్ చేసి ట్రైన్ టికెట్ యొక్క పర్సంటేజ్ ఎంతలో మొత్తం టోటల్ దేంతో కంపేర్ చేసాడు? టోటల్ టికెట్స్ బుక్ అయిన దాంట్లో ట్రైన్ టికెట్స్ ఎన్ని బుక్ అయినాయి అన్నది ఇక్కడ పర్సంటేజ్లో ఇవ్వడం జరిగిందంట ఈ గ్రాఫ్లో, ఈ బార్గ్రాఫ్లో. ఓకేనా, అది కూడా 5 డిఫరెంట్ నెలల్లో. నెక్స్ట్ అసలు అది ఎలా మెన్షన్ చేసారో చూద్దాం. ది డిఫరెన్స్ బిట్వీన్ ది మ్యాక్సిమం అండ్ మినిమం వాల్యూ ఆఫ్ రెక్టాంగులర్ బార్స్ ఈజ్ ది పర్సంటేజ్ ఆఫ్ ట్రైన్ టికెట్స్ బుక్డ్ అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ బుక్డ్ ఇన్ ఈచ్ మంత్. ఓకే, ఇలాంటి సెంటెన్స్లను అర్థం చేసుకోవడమే మెయిన్ మనకి. అదే ప్రిలిమ్స్ లెవెల్లో అయితే కొంచెం కాంప్లికేటెడ్ సెంటెన్స్ ఇవ్వడం, మనం డైరెక్ట్ గ్రాఫ్ చూస్ చేసుకోవచ్చు. కానీ మెయిన్స్లో ఖచ్చితంగా చదవాల్సిందే, ఇలాంటివి చదవాల్సిందే ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వీటిలోనే చాలా కీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని ఎలా తీసుకోవాలన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏదైతే గ్రాఫ్ ఉందో ఈ బార్గ్రాఫ్లో బార్స్ ఉన్నాయి కదా, అందులో మ్యాక్సిమం వాల్యూ అంటే ఏంటి? ఇది. మినిమం వాల్యూ ఇది. సో ఇక్కడ మ్యాక్స్ వాల్యూ, ఇక్కడ మినిమం వాల్యూ తీసుకుని ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఆ డిఫరెన్స్ దేన్ని ఇండికేట్ చేస్తుందంట? పర్సంటేజ్ ఆఫ్ ట్రైన్ టికెట్స్ బుక్డ్ అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ బుక్డ్ ఇన్ ఈచ్ మంత్. ప్రతి నెలలోనూ ఏదైతే ఈ మ్యాక్సిమంకి మినిమంకి డిఫరెన్స్ ఉంటుందో ఆ డిఫరెన్స్ అనేది ఈ మ్యాక్సిమం నెంబర్కి మినిమం నెంబర్కి డిఫరెన్స్ వస్తుంది కదా. డిఫరెన్స్ చేస్తే ఒక దాంట్లో జోడి చేస్తే ఒక నెంబర్ వస్తుంది కదా. ఆ నెంబర్ అనేది టోటల్ బుక్ అయిన టికెట్లో ఏదైతే ఇక్కడ వచ్చిన నెంబర్ ఉందో అది ట్రైన్ టికెట్స్ బుక్ అయిన దానికి పర్సంటేజ్ అంటారు. అర్థమైందా? అంటే ఏదైతే మ్యాక్సిమంకి మినిమంకి డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్సే పర్సంటేజ్ ఆఫ్ ట్రైన్ టికెట్స్ బుక్డ్ అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్. టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్లో ఏదైతే ట్రైన్ టికెట్స్ బుక్ అయినాయో దానికి సంబంధించిన పర్సంటేజే ఈ డిఫరెన్స్. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ అలా ఇచ్చాడు. ఇక్కడ ఒక్కొక్కటి 1 2 3 4 5 ఇచ్చాడు. 40 అంటే ఈచ్ వన్ 8 అంటే ప్రతిదీ 8. ఒక్కొక్క లైను 8ని ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ 80లోంచి 8 తీస్తే 72. ఇదంతా ఇదొక 16 కలిపితే 136. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఇదొక 4, ఇదొక 6 అంటే 64% అనేది 64 కదా డిఫరెన్స్. సో 64% అనేది టోటల్ బుక్ అయిన టికెట్లు 100% అయితే అందులో ట్రైన్ టికెట్ 64% అని అర్థం. రిమైనింగ్ 36% ఫ్లైట్ టికెట్స్. అర్థమైందా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఆ విధంగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది 64% ట్రైన్ టికెట్స్ అని అర్థం. ట్రైన్ టికెట్స్ పర్సంటేజ్ అంతా బుక్ అయినవి 64%. అంటే ఇది 64% ఇక్కడ వేసుకుంటాను నేను ఓవరాల్గా. అదేవిధంగా ఏప్రిల్లో చూద్దాం. మార్చిలో చూసాం కదా, ఇప్పుడు ఏప్రిల్లో చూద్దాం. ఇదంత 48 ఇదంతా 96. 8 16 ఓకే 96. 48 96 డిఫరెన్స్ ఎంత? 48%. అవునా? అంటే ట్రైన్ టికెట్స్ బుక్ అయినాయి ఎంత? ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 48%. సో ఇక్కడ 48% ట్రైన్ టికెట్స్ బుక్ అయింది. అదేవిధంగా
మేలో చూద్దాం. మేలో ఇదెంత 72, ఇదెంత 152. ఇప్పుడు రెండింటికి డిఫరెన్స్ ఎంత 80%. ట్రైన్ టికెట్స్ బుక్ ఎంత మేలో 80%, ఎంత 80%. అదేవిధంగా జూన్లో చూసుకున్నట్టయితే కనుక ఇదొక 8, ఇదొక 56 అంటే 48, 48% అవుతుంది డిఫరెన్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ 48%. అప్పుడు ట్రైన్ టికెట్స్ బుక్ అయిన పర్సెంటేజ్ ఎంత 48%, అంతేనా? తీసుకొస్తే 48% అంతే. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత 32%, 32. ఇదెంత 24 అంటే ఎంత 104. ఇది డిఫరెన్స్ ఎంత 2, అంతేనా? 2, 72 అంటే 72% ఈక్వల్. ఇది 72%. ఇప్పుడు నోట్లు చూద్దాం. ఇవి మొత్తం ఒక మనకి ట్రైన్ టికెట్స్ బుక్ అయిన పర్సంటేజ్ అయితే వచ్చింది ఇక్కడ మనకి. ఇది టోటల్ టికెట్స్లో ఈచ్ మంత్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ట్రైన్ టికెట్స్ బుక్ అయినాయి అన్నది మనకి ఇక్కడ గ్రాఫ్ ద్వారా మనకి డేటా వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఒక ఎంటీ స్లైడ్ తీసుకుని నేను ఒక టేబుల్ని డ్రా చేసుకుంటాను. ఆ టేబుల్ని డ్రా చేసుకుని ఈ డేటా అంతా ఆ టేబుల్లో రాసుకుంటాను. అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఫస్ట్ ఒక ఎంటీ స్లైడ్ తీసుకుని టేబుల్ డ్రా చేస్తాను. వెయిట్. ఓకే, ఫస్ట్ ఇక్కడ మంత్స్ రాయాలి. మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తాను కదా. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై. ఓకే, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్, ఇక్కడ ట్రైన్ టికెట్స్, ఇక్కడ ఫ్లైట్ టికెట్స్. సో ఇప్పుడు మనం ఆ పర్సంటేజ్ ట్రైన్ టికెట్ పర్సంటేజ్ మొత్తం ఇది 100% అనుకుంటే ఇది ఎంత పర్సెంట్ అనేది వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మొత్తం వీటి పర్సంటేజెస్ ఇలా ఉంచి ఫస్ట్ నోట్ చూద్దాం. ఇన్ ఈచ్ మంత్ టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ బుక్డ్ ఈజ్ సేమ్. ఓకే, ప్రతి నెలలోనూ టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఏవైతే బుక్ అయినాయో అవన్నీ సేమ్ అంట, ఈక్వల్ అంట. అంటే ప్రతి నెలలోనూ టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ని 100x అనుకోవచ్చు, మనం ఖచ్చితంగా అనుకోవచ్చు 100x అనుకుంటాం. అంటే అంతా ఈక్వల్ అన్నట్టుగా ప్రతి నెలలోనూ సేమ్ నెంబర్ ఆఫ్ టికెట్స్ బుక్ అయినాయి అన్నాడు టోటల్ టికెట్స్. అప్పుడు మనం 100x అనుకోవచ్చు వీటిలన్నిటిని. సో మొత్తం 100x, ప్రతి నెలలో 100x అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ట్రైన్ టికెట్ 64% అన్నాడు. అంటే మార్చ్లో 64% అన్నాడు. టోటల్ మార్చ్లో బుక్ అయిన 100x అయితే అందులో 64% అంటే అంతే 64x ట్రైన్ టికెట్స్. అంటే రిమైనింగ్ 36x ఎవరు? ఫ్లైట్ టికెట్సే కదా. ఇదే విధంగా మిగిలినవి కూడా రాసుకోవచ్చు. ఓకేనా? ఇది 48%. ఏప్రిల్లో 48% ట్రైన్ అంటే 48x, రిమైనింగ్ 52x ఫ్లైట్. అదేవిధంగా మేలో చూద్దాం. మేలో 80% అన్నాడు. ఇది 80x అయితే ఇది ఎంత అవుతుంది? 20x అవుతుంది. ట్రైన్ టికెట్స్ పర్సంటేజ్ తీసుకుంటున్నాం, దాన్ని బట్టి మనకి ఫ్లైట్ టికెట్స్ కూడా వచ్చేది. నెక్స్ట్ అదేవిధంగా జూన్లో 48% అన్నాడు. 48% అంటే 48x. 52% ఏంటి? 52x ఎవరు అవుతారు? ఫ్లైట్ అవుతారు. నెక్స్ట్ అదేవిధంగా జూలై చూద్దాం. జూలైలో 72% ట్రైన్ అంటే 72% ట్రైన్ టికెట్స్ బుక్ అయినాయి అంటే 100xలో 72% అంతా 72x, రిమైనింగ్ 28x ఫ్లైట్ టికెట్స్. ఇప్పుడు టోటల్ మనకి ఈ వాల్యూస్ వచ్చినాయి. ఇప్పుడు x వాల్యూ కనిపెట్టాలి. సరిగ్గా చూద్దాం. ఇప్పుడు నోట్ ఏ అయిపోయింది కదా, నోట్ బి చూడండి. ది డిఫరెన్స్ బిట్వీన్ ది టోటల్ ట్రైన్ టికెట్స్ బుక్డ్ ఇన్ మార్చ్, ఏప్రిల్, మే టుగెదర్, టోటల్ ట్రైన్ టికెట్ బుక్డ్ ఇన్ మార్చ్, ఏప్రిల్, మే టుగెదర్ అండ్ ద నెంబర్ ఆఫ్ ఫ్లైట్ టికెట్స్ బుక్డ్ ఇన్ జూన్ అండ్ జూలై టుగెదర్ ఈజ్ 28280. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ ఇచ్చాడు ఎవరెవరికి? ట్రైన్ టికెట్స్ మార్చ్, ఏప్రిల్, మే 3 కలిపి, అదేవిధంగా ఫ్లైట్ టికెట్స్ జూన్, జూలై 2 కలిపి. ఆ ముందు కలిపిన ట్రైన్ టికెట్లు 3 నెలలు ఏవైతున్నాయి అవి, తర్వాత జూన్ అండ్ జూలై ఫ్లైట్ టికెట్స్, ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 28280 అంట. అంటే మార్చ్, ఏప్రిల్, మే ట్రైన్ టికెట్స్లో మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 కలిపితే ఎంత వస్తుంది? 128. 80 + 48 128. 128 + 64 ఎంత? ఇది ఒక 192x. ఇది 192x అవుతుంది. ఈ 3 కలిపితే 192x అవుతుంది. 192x
దీనికి అదేవిధంగా ఫ్లైట్ టికెట్స్ జూన్ అండ్ జూలై కలిపితే అన్నాడు. జూన్ అండ్ జూలై కలిపితే ఎంత అవుతుంది? ఇది ఒక 1080 అంటే 80x. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 28280 28280 28280. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 112x ఈజ్ ఈక్వల్ టు 28280. ఇప్పుడు ఎక్స్ వాల్యూ వచ్చేది కదా. సింపుల్గా మనం ఇది 4 ఎక్కలో క్యాన్సిల్ చేయొచ్చు. 4 2 8, 4 8 32. ఇదంతా 4 7 28 0, 4 7 28 0. ఇప్పుడు ఇదే విధంగా 7 ఎక్కను చూసుకున్నట్టయితే కనుక 4 7 28 1 7 0 1 7 0. ఇప్పుడు 4x కదా, 4 క్యాన్సిల్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 4 టేబుల్ ఇందులో క్యాన్సిల్ చేస్తే 4 2 8 2 ఉంటుంది, 4 5 20 1 ఉంటుంది, 4 2 8 పాయింట్ 4 5 20 2 ఉంటుంది కాబట్టి. సో x ఈజ్ ఈక్వల్ టు 252.5 అవుతుంది. అంటే మనకు కావాల్సింది ఎంత? 100x. 100x అయితే ఎంత అవుతుంది? x ఎంత అయితే 252.5 అదే 25,250 అవుతుంది. అంతేనా? ఆన్సర్ ఇది. 100xకి ఆన్సర్ ఇది 25250. అంటే ప్రతి దాంట్లో ఇది ఎంత అవుతుంది? 25250 అవుతుంది. టోటల్ ఎంత? 25250 అవుతుంది. అదేవిధంగా ప్రతి దాంట్లో అంతే అవుతుంది. 25250 25250 25250. ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేద్దామంటే వీటి వాల్యూస్ కూడా కనిపెట్టచ్చు. ఓకేనా? వీటి వాల్యూస్ కూడా కనిపెట్టచ్చు. ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 252.5 వచ్చింది. అవునా? ఎక్స్ వాల్యూ అంటే 64 వాల్యూ కనిపెట్టాలంటే 64 ఇంటూ 252.5 అన్నది కదా. దీన్ని బై 100 చేసుకుంటే ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. ఈ పాయింట్ తీసేయడానికి బై 10 వేసుకున్నాను. ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుద్ది. ఇది 5 టైమ్స్, ఇది 0 5 టైమ్స్, ఇది 32 టైమ్స్. దీన్ని చేస్తే ఎంత? 5 3 15 15 0 5 2 10 10 0 6 1 6 1. అంటే ఇది ఎంత అవుద్ది? 16160 అవుద్ది. దీని వాల్యూ ఎంత? 16160 అవుద్ది. 16160 అవుద్ది. అదేవిధంగా 36 కూడా చూసుకున్నట్టయితే కనుక సింపుల్. 36x ప్లేస్లో ఎంత? 2525 ఇది కదా ఆన్సర్. బై 10 చేసుకుంటాం పాయింట్ చేయడానికి. 252.5 కాబట్టి సింపుల్గా దీన్ని 2 టైమ్స్, దీన్ని 5 టైమ్స్ 505. అంటే సింపుల్గా 505/2 అని వేసుకోవచ్చు కదా వీటన్నిటికీ. ఈ 2 ఇందులో ఎంత? 18 టైమ్స్. 18 టైమ్స్ అంటే ఇంటూ 20 టైమ్స్ చేస్తే 1010 అనుకుంటే 1010 అవుతుంది. మైనస్ 1010 తీసేస్తుంది. 9090 దీని ఆన్సర్ ఎంత? 9090. ఇది అదేవిధంగా 48 కూడా చూసేసుకోవచ్చు. అదేవిధంగా ప్రతి దాని వాల్యూ అలా క్యాల్కులేట్ చేసేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు 48x చూద్దాం. 48x ఎంత? సింపుల్గా 48x అంటే 48x ఇంటూ 2525/10 అని వేసుకుంటాం. ఇది 2 టైమ్స్, ఇది 505 టైమ్స్, ఈ 2 ఇందులో 24 టైమ్స్. అంతే కదా. ఇప్పుడు ఇది చేస్తే ఎంత అవుతుంది? 10100 20 20 02 121 0. ఇది 12120 1210. ఇది నా ఆన్సర్. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా 52x తీసుకుంటే కనుక
52 ఇంటూ 25 by 10 అని వేసుకుంటాం. 2 times 505 times ఇది 2 ఇంట్లో 26 times ఎంత 5 10 5 10 0 6 5 30 30 0 3 1 3 1 ఎంత 13130 అవుతుంది నా ఆన్సర్ 13130. అదేవిధంగా 80x విచ్ ఎక్స్ వాల్యూ మనకు తెలుసు కాబట్టి ఈజీగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా చాలా స్పీడ్గా చేయాలి క్యాలిక్యులేషన్, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను స్లో చేస్తున్నా. ఇక్కడ 80 × 2525 by 100 ఇది ఎంత by 10 ఇది 2 times ఇది 505 times ఇది ఇందులో 40 times. సింపుల్గా ఇచ్చేసి 4 5 20 4 5 20 0 సింపుల్గా ఇది దీని ఆన్సర్. ఓకే అంతేనా 4 5 20 4 5 20 ఓకే. ఓకే ఎంత 20200 ఆన్సర్ ఏది దీనిది 20200 20% అంటే ఎంత 25 20% అంటే 20x కదా 20 × 505/2 అని వేసుకుంటా 10 అని వేసుకుంటే ఎంత 5050 అవుతుంది దీని ఆన్సర్. క్లియర్గా వేసుకుంటున్నాను 5050 ఎంత 48x ఎక్స్ వాల్యూ అలాగా మనకు తెలుసు ఎంత ఎక్స్ వాల్యూ ఎంత 48 × 2525/10 ఇది 2 times ఇది 505 times ఇది ఇందులో 24 times కాబట్టి ఇదంతా 10100. ఓకే నెక్స్ట్ 4 times 20 20 02121 12120 12120 12120. అదేవిధంగా 52% చూద్దాం 52x అంటే ఎంత 52 × 505/2 అంటే 26 సింపుల్గా ఎంత 10100 30 30 3131 13130 13130. మనం సరిగ్గా చూసుకుంటే ఈ రెండు ఒకటే. ఇక్కడ చూడండి 72% అన్నాడు 72 అంటే 72 × 505/2 అని వేసుకుంటే 3 6 6 12 36 ఇచ్చాడు 5 15 15 0 6 30 30 0 8 1 8 18180. ఓకే 18180 అంటే దీని ఆన్సర్ 18180 18180. అదేవిధంగా ఇది చూద్దాం 28x 28x చూసుకున్నట్టయితే కనుక 28 × 505/2 అని వేసుకుంటాం సింపుల్గా ఇది 20 ఇది 14 times. ఇప్పుడు చూసుకుంటే కదా 5050 20 అంతేనా 0707 7070 7070. ఇప్పుడు మనకేంటి ఇక్కడ ప్రతి వాల్యూ వచ్చేసింది. వాడు ఇక్కడ ఇచ్చిన డేటా యూస్ చేసుకుని ఇక్కడ ఇచ్చిన డేటాని యూస్ చేసుకుంటే మనం ఇక్కడ ఒక టేబుల్ డ్రా చేసుకుని వాటి ప్రతి వాల్యూ మనం ఇక్కడ రాబట్టగలిగాం. ఇప్పుడు ఈ టేబుల్ని నేను ప్రతి క్వశ్చన్ దగ్గర పేస్ట్ చేసి క్వశ్చన్స్ని సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకే వెయిట్. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే కనుక ఇన్ మార్చ్ 8,860 train tickets and 5,490 flight tickets were booked by males. Find the difference between the number of train tickets and flight tickets which are booked by female in March. ఓకే ఇక్కడ ఏమడిగాడంటే మార్చ్లో 8,800
ట్రైన్ టికెట్లు అంటే 8,860 ట్రైన్ టికెట్లు, అలాగే ఫ్లైట్ టికెట్స్ 5,490 ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళు మేల్స్ అంట. అంటే టోటల్ మార్చ్ నెల గురించి ఇచ్చాడు. మార్చ్లో ట్రైన్ టికెట్స్ టోటల్ ఎంత? ట్రైన్ టికెట్స్ 16160, అలాగే ఫ్లైట్ టికెట్స్ ఎంత? 9090. ఇప్పుడు ఇందులో 86860 అనేవాళ్ళు మేల్ అంట. ఇందులో ఎంత మేల్? 5490. ఫీమేల్ ఎంత? ఈ టోటల్ కదా ఇది. ఇందులోంచి టోటల్లోంచి మేల్ చేస్తే వచ్చేవాళ్ళు ఫీమేలే కదా. 003 ఎంత? 7,300 ట్రైన్ టికెట్స్ ఫీమేల్ అవుతున్నారు. అదేవిధంగా 0063 3,600 ఫ్లైట్ టికెట్స్ అవుతారు, అది కూడా ఫీమేల్స్. ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? ఇది ఒక 400, ఇది ఒక 3,300. 400 3,300 ఎంత? 3,700. సో ఆప్షన్ బి 3,700 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూసుకున్నట్టయితే కనుక, ఇఫ్ ది నెంబర్ ఆఫ్ ట్రైన్ టికెట్స్ బుక్డ్ ఇన్ జూన్ హ్యాడ్ బీన్ 1515 లెస్ బట్ ది టోటల్ టికెట్స్ బుక్డ్ వుడ్ హ్యావ్ బీన్ సేమ్. ఓకే, ఇక్కడ జూన్కి సంబంధించి ఇచ్చాడు. టోటల్ ట్రైన్ టికెట్స్ ఉన్నాయంత 12,120 టికెట్స్. కానీ ఉన్న టికెట్స్ కంటే ఎంత తక్కువ ఉన్నాయంట? 1515 టికెట్స్ తక్కువ ఉన్నాయి. 1515 టికెట్స్ తక్కువ ఉన్నాయి, కానీ టోటల్ టికెట్స్లో ఎలాంటి చేంజ్ లేదు. సేమ్ టికెట్స్ అన్నట్టు. టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ అంటే ఏదైతే 1515 టికెట్స్ ఇందులో లేవో అవి ఎందులో ఉన్నట్టు? ఫ్లైట్ టికెట్స్లో ఉన్నట్టు. అవునా? అంటే ఇప్పుడు ఫ్లైట్ టికెట్స్ ఎంత? 13130. ఇప్పుడు దీనికి ఎంత కలపాలి? 1515 కలపాలి. ఎంత? 5 4, ఇది ఒక 6 4 1, అంటే 14,645 అవుతున్నాయి టికెట్స్. ఏంటి? ఫ్లైట్లో, అది కూడా జూన్లో ఫ్లైట్ టికెట్స్ అవి. ఇప్పుడు క్వశ్చన్ ఏమి అడిగాడు? ద నెంబర్ ఆఫ్ ఫ్లైట్ టికెట్స్ బుక్డ్ ఇన్ సేమ్ మంత్ వుడ్ బి హౌ మచ్ % ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ బుక్డ్. ఓకే, ఇప్పుడు ఇది జూన్లో ఫ్లైట్ టికెట్స్ బుక్ అయినవి 14,645. ఇప్పుడు ఇది ఎంత పర్సెంట్ టోటల్ జూన్లో బుక్ అయిన టికెట్ల కంటే అన్నాడు. టోటల్ జూన్లో ఎన్ని టికెట్స్ బుక్ అయినాయి? 25250. ఇప్పుడు ఇది ఎంత పర్సెంట్? ఇది 14,645 అనేది ఎంత పర్సెంట్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇది 100 కదా, 00 క్యాన్సిల్ చేస్తాం. 505 5 టేబుల్, ఇందులో 2 5లు 9 5లు 45, 2 5లు 10 9 5లు. ఇప్పుడు ఇది 2 times 5 టేబుల్ 101 టైం, ఇది ఇందులో 2 times, రిమైనింగ్ ఎంత మిగులుతుంది? ఇది 191 అంతేనా? సారీ 2 times కదా, 202 అంటే ఇందులోంచి 202 తీసేయాలి. 292లోంచి 202 09, ఇంకంతే 90 మిగులుతుంది. ఇది ఒక 0, ఒక 90 అంటే 9 times ఎంత? 9 times. ఇది 9 times క్యాన్సిల్ అవుతుంది ఓవరాల్గా. ఇప్పుడు 29 into 2, 29 into 2 ఎంత? 58. ఆప్షన్ ఈ 58% అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూసుకున్నట్టయితే కనుక, ఫైండ్ ది సమ్ ఆఫ్ యావరేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫ్లైట్ టికెట్స్ బుక్డ్ ఇన్ మార్చ్ జూలై టుగెదర్ అండ్ ది యావరేజ్ నెంబర్ ఆఫ్ ట్రైన్ టికెట్స్ బుక్డ్ ఇన్ జూన్ జూలై టుగెదర్. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? సమ్ అడిగాడు, అంటే ప్లస్ అడిగాడు. ఎవరెవరికి? యావరేజ్ మార్చ్ జూలై ఫ్లైట్ టికెట్స్కి, మార్చ్కి అలాగే జూలైకి ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి. ఈ రెండింటి యొక్క యావరేజ్ ఎంత? 9090. ఇదంతా 7070. ఈ రెండింటి యొక్క యావరేజ్ ఎంత? 16 ఇది 16 దీని యొక్క యావరేజ్ ఎంత? యావరేజ్ ఉండాలంటే దీనికి బై 2 చేస్తాం, అంటే ఎంత? 8080. అంతేనా? ఇది ఎంత? 8080 అవుతుంది. ఓకే, 8080 అంతేనా? 8080 అవుతుంది. 8080 అనేది యావరేజ్. ఇది ఫ్లైట్ టికెట్స్ మార్చిలోను జూలైలోను కలిపి. అదేవిధంగా ట్రైన్ టికెట్స్ జూన్ జూలై అడిగాడు, దాని యొక్క యావరేజ్, అంటే ఈ రెండింటి యొక్క యావరేజ్ అడిగాడు. 12120కి 18180 యొక్క యావరేజ్, ఈ రెండింటి యొక్క యావరేజ్ కలిపితే ఎంత? 01303. సో ఇప్పుడు దీని యావరేజ్ అడిగాడు, బై 2 చేస్తాం. 2 చేస్తే 15 15150 అన్నాడు. ఇప్పుడు ఈ రెండింటి యొక్క ప్లస్ అడిగాడు, సమ్ అడిగాడు, అంటే ఎంత? 15150 0 13 2 13 2 23230. ఇది ఆన్సర్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 23230. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 చూసుకున్నట్టయితే కనుక, ఇఫ్ ది నెంబర్ ఆఫ్ ఫ్లైట్ టికెట్స్ బుక్డ్ ఇన్ మార్చ్ ఏప్రిల్ హ్యాడ్ బీన్
510 more and 8,000 and 1,870 more. ఓకే, ఇక్కడ ఫ్లైట్ టికెట్స్ మార్చ్ అండ్ ఏప్రిల్ ఇచ్చాడు. మార్చ్ అండ్ ఏప్రిల్ ఫ్లైట్ టికెట్స్ ఇచ్చాడు. మార్చ్ ఎంత 9090, కానీ ఎంత ఎక్కువ ఉన్నాయంట 510 ఎక్కువ ఉన్నాయంట. అంటే మార్చ్లో ఎన్ని ఉన్నట్టు 9600 ఉన్నట్టేనా. ఇది మార్చ్, అది కూడా ఫ్లైట్ టికెట్స్. ఇప్పుడు ఏప్రిల్లో ఎన్ని ఉన్నట్టు ఏప్రిల్లో ఎంత 13130. ఇప్పుడు ఎన్ని ఎక్కువ ఉంటా 1870 ఎక్కువ 00104 అంతేనా 15,000 అవుతున్నారు. ఎంత 15,000 ఇది. వన్ త్రీ 130కి ఎంత కలపాలి 1870 కలపాలి 001. ఓకే, సరిపోయింది 15,000. నెక్స్ట్ రెస్పెక్టివ్లీ అండ్ ది నెంబర్ ఆఫ్ ట్రైన్ టికెట్స్ బుక్డ్ ఇన్ మే హ్యాడ్ బీన్ 4,800 మోర్ అన్నాడు. అంటే ట్రైన్ టికెట్స్ మేలో ఎన్ని 20200. దీనికి ఎన్ని ఎక్కువ అంట 4,800 ఎక్కువ అంట. కలిపిన 0001 25,000 అవుతారు. ఎంత 25,000 మేలో ట్రైన్ టికెట్స్ అవుతారు. మేలో ట్రైన్ టికెట్స్ ఎంత 25,000 ట్రైన్ టికెట్స్. ఇవి ట్రైన్ టికెట్స్ మేలో. దెన్ క్వశ్చన్ ఒకటి కూడా చూద్దాం. దెన్ టోటల్ ఫ్లైట్ టికెట్స్ బుక్డ్ ఇన్ మార్చ్ ఏప్రిల్ టుగెదర్. ఈ రెండు కలిపి అంటే ఎంత 9,000 ఎంత 24,600. ఈ 9,600 15,000 కలిపితే ఎంత 9,000కి 15,000 కలిపితే 24,000. ఇది ఒక 600 24,600. ఇది ఎంత పర్సెంట్ ఎక్కువ, హౌ మచ్ పర్సెంట్ మోర్ ఆర్ లెస్ దాన్ ది ట్రైన్ టికెట్స్ బుక్డ్ ఇన్ మే అని అడిగాడు. ఈ రెండు కలిపి ఎంత పర్సెంట్ ఎక్కువ లేదా తక్కువ అని అడిగాడు. ఎవరికంటే మేలో ట్రైన్ టికెట్స్ కంటే. అసలు మేలో ట్రైన్ టికెట్స్ ఎంత 25,000. ఇది ఎంత రెండు కలిపి 24,600. ఎంత తక్కువ 400 తక్కువ. అవునా, 400 తక్కువ. 400/25,000 ఇంటూ 100. ఈ రెండు సున్నాలు క్యాన్సిల్ చేసేస్తాను. ఇప్పుడు 25 ఎక్కువ 10 సార్లు క్యాన్సిల్ అవుతుంది. ఇందులో 4 సార్లు క్యాన్సిల్ అవుతుంది. 4 4 16. 16/10 అంటే 10 సున్నా తీసేయడానికి ఇక్కడ పాయింట్ పెట్టుకుంటా. అంటే ఎంత 1.6 అవుద్ది. 1.6% అవుద్ది. అంటే ఆప్షన్ ఈ 1.6% అవుద్ది ఇక్కడ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూసుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 5 చూసుకున్నట్టయితే కనుక ఇన్ హౌ మెనీ మంత్స్ ది నెంబర్ ఆఫ్ ఫ్లైట్ టికెట్స్ బుక్డ్ ఈజ్ లెస్ దాన్ ది నెంబర్ ఆఫ్ ట్రైన్ టికెట్స్ బుక్డ్. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడంటే ఫ్లైట్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎన్ని నెలల్లో తక్కువ ఉన్నాయి ఎవరితో కంపేర్ చేస్తే ట్రైన్ టికెట్స్తో కంపేర్ చేస్తే. ఫ్లైట్ టికెట్స్ బుక్ అయిన నెలలు ఉన్నాయి కదా, అవి ఎన్ని నెలల్లో ట్రైన్ టికెట్స్ కంటే తక్కువ ఉన్నాయి అని అడిగాడు. ఫస్ట్ సరిగ్గా చూసుకుంటే మార్చ్లో ఉంది, ఏప్రిల్లో కాదు, మేలో ఉంది, అదేవిధంగా జూన్లో లేదు, జూలైలో ఉంది. మొత్తం ఎన్ని నెలల్లో తక్కువ ఉన్నాయి ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్తో కంపేర్ చేస్తే 3 నెలలు. అంటే ఆప్షన్ 2, 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే 5 క్వశ్చన్స్ అయిపోయినాయి. దట్స్ ఇట్ గైస్. ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పటివరకు నేను చేసిన పీపీటీ ఏదైతే ఉందో దాన్ని పీడిఎఫ్ ఫార్మేట్లో మన టెలిగ్రామ్ ఛానల్ అయిన బ్యాంకర్స్ పాత్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని మీ ప్రాక్టీస్ని మరింత వేగవంతం చేసుకోవచ్చు. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ అయిన బ్యాంకర్స్ పాత్ తెలుగు టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి మీరు వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.